గాయస్ వెల్కమ్ టు ఇట్స్ మీ ఈషా ఛానల్. ఇదైతే ఫ్రైడే మార్నింగ్ 5 o'clock అండి. కాఫీతోనే మన డే యాజ్ యూజువల్ స్టార్ట్ అవ్వాలి కాబట్టి కాఫీని కంప్లీట్ చేసేసి ఇంకా గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేద్దామని వినాయకుడి గుడికి వెళ్తున్నామండి. ఆయన బ్లెస్సింగ్స్ లేకపోతే ఏమైనా జరుగుతుందా? ఎటువంటి అయినా స్టార్ట్ చేయాలంటే ఆయన బ్లెస్సింగ్స్ ఉండాల్సిందే కాబట్టి ఇంకా ఆయన గుడి కాడి నుంచి స్టార్ట్ చేద్దామని బయలుదేరామండి. ఈ అరుణాచలానికి సంబంధించిన పార్ట్ 1 వీడియో ఆల్రెడీ పెట్టున్నామండి, వెళ్ళి చెక్ చేయండి. చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ అండి వీడియోస్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మేమైతే వినాయకుడి గుడికి వచ్చేసేసాము. ఎందుకంటే మాకు వాకబుల్ డిస్టెన్స్ అండి, అన్ని రూమ్ కాడ నుంచి అన్నీ దగ్గరగానే ఉంటాయి. అన్నీ 5 minutes డిస్టెన్స్లోనే ఉండేసరికి మాకు ఈజీగా అనిపించింది. మేమైతే వినాయకుడిని గట్టిగా అనుకునేసామండి. ఎటువంటి ఇబ్బందులు ఎటువంటి ఆటంకాలు లేకుండా మాది ఖచ్చితంగా మంచిగా జరగాలి, గిరి ప్రదర్శనగా మాకు కంప్లీట్గా అవ్వాలి, శివయ్య దర్శనంగా అవ్వాలని చెప్పి ఆయన గట్టిగా మొక్కుకునేసామండి. వినాయకుడి దర్శనం చేసుకున్నప్పుడు శివయ్య దర్శనం కూడా చేసుకోవాలి కదా, ఆయన కూడా గట్టిగా దర్శించుకునేసేసి ఇంకా మేము బయలుదేరే లోపలే ఫస్ట్ ఇబ్బంది అయితే స్టార్ట్ అయిపోయిందండి. చూడండి, రోడ్లు రిపేర్ చేయడంలో అదంతా తవ్వేసి ఉండేసరికి చిన్నగా షాక్ అవ్వలేదండి మేమైతే. అందులో అది 1.5 kilometer ఉండేసరికి అట్లాగే ఉట్టికాల మీద నడవాల్సి వచ్చింది. మా పిల్ల దాన్ని ఉట్టికాల మీద నడుస్తా అనుకునేసరికి తనకు తోడుగా మేము కూడా ఉట్టికాల మీద నడవాల్సి వచ్చింది. అందులో తను శివయ్య భక్తురాలు అన్నప్పుడు ఆ మాత్రం ఉండాలి కదా. ఈశమ్మ అయితే చిన్న భక్తురాలు కదండి శివయ్యకి. ఇంకా మాకు అనుకునే లోపలే మంచిగా రోడ్డు వచ్చేసింది. వెళ్ళే దారిలో ఇంకా టెంకాయ నీళ్ళు జ్యూసులు అన్నీ మామూలే కాబట్టి మాకు పెద్ద స్ట్రెయిన్ అనిపించలేదు. కొత్తగా ఫ్రెండ్స్ కూడా అయ్యారండి. మీరే చూడండి ఎవరెవరో. ఏం లేవు, నువ్వే చూసుకో. ఏం లేవు. ఏమైంది నీకు? ఎందుకు అంత బాధగా వస్తున్నావు? చాలా ఫ్రెండ్లీ పిల్ల అండి, చాలా మంచిగా అనిపించింది తనతో టైం స్పెండ్ చేయడము. ఇంకా అలాగా మా గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ చేశాము. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇట్స్ మీ ఈషా ఛానల్. బాయ్.